హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో టైం స్విచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని మెయిన్గా స్ట్రీట్ లైట్స్కి, నేమ్ బోర్డ్ లైట్స్కి మరియు అవుట్డోర్ లైట్స్కి ఉపయోగిస్తారు. ఈ టైం స్విచెస్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డిజిటల్, రెండవది ఎనలాగ్. డిజిటల్ టైం స్విచ్ గురించి ఇంతకు ముందు వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఇప్పుడు ఎనలాగ్ టైం స్విచ్ గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్నది GIC మేక్ ఎనలాగ్ టైం స్విచ్. ఇందులో ఇంటర్నల్గా రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. దాని ఛార్జింగ్ కొరకు 1-2 టెర్మినల్స్కి 230 volts సప్లై ఇవ్వాలి. ఒకసారి ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత సప్లై లేకపోయినా 6 days వరకు బ్యాటరీ బ్యాకప్తో పనిచేస్తుంది. ఇందులో మైక్రో స్విచ్ ఉంటుంది. దాని కామన్ కాంటాక్ట్ 3వ టెర్మినల్కి, NO కాంటాక్ట్ 4వ టెర్మినల్కి, NC కాంటాక్ట్ 5వ టెర్మినల్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది రియల్ క్లాక్ టైంతో పనిచేస్తుంది. దీని టైంని సెట్ చేసుకోవటానికి ఈ డైల్ని తిప్పి టైం సెట్ చేసుకోవాలి. అయితే దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పినట్లయితే ఇందులో ఉండే గేర్ వీల్స్ పాడైపోతాయి. ఓకే, నెక్స్ట్ మధ్యలో ఉన్న టైం డైల్ 12 hours ఫార్మేట్లోను, అవుటర్లో ఉన్న ఈ డైల్ 24 hours ఫార్మేట్లోనూ ఉంటుంది. టైంని 24 hours ఫార్మేట్లోనే సెట్ చేసుకోవాలి. క్లాక్ టైంని సెట్ చేయాలనుకుంటే ప్రజెంట్ టైము 4 PM అయింది. సో ఈ డైల్ని తిప్పుతూ టైము 4 దగ్గరకు వచ్చేలా పెట్టుకోవాలి. చూడండి, టైము 4కి సెట్ అయింది కదా. కానీ ఇది కరెక్ట్ కాదు. చూడండి, ఈ యారో మార్క్ దగ్గరికి 4 PM అంటే 24 hours ఫార్మేట్లో 16కి సెట్ చేసుకోవాలి. ప్రజెంట్ 4 AM ఉంది. ఈ డైల్ని క్లాక్ వైజ్లో తిప్పుతూ 15, 16, ఇది 4 PM. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9కి సెట్ చేయాలనుకుంటే ఈ యారో మార్క్ దగ్గరికి 9 వచ్చేటట్టుగా క్లాక్ వైజ్లో తిప్పాలి. చూడండి, ఇది 9 AM. ఓకే, వీటిని టైం ఆన్ అండ్ ఆఫ్ సెట్ చేసుకోవడానికి సిగ్మెంట్స్ అంటారు. ఇవి 15 నిమిషాలకి ఒకటి చొప్పున 1 గంటకి 4 ఉంటాయి. కావలసిన టైంకి స్విచ్ ఆన్ కావాలంటే సిగ్మెంట్స్ని బయటకు పెట్టుకోవాలి. స్విచ్ ఆఫ్లో ఉండాలంటే సిగ్మెంట్స్ని లోపలికి ఉంచాలి. ఇందులో 15 నిమిషాల కంటే తక్కువ టైంలో స్విచ్ని ఆన్ ఆఫ్ అయ్యేటట్లు చేసుకోవటానికి కుదరదు. అదే డిజిటల్ టైం స్విచ్లో అయితే 1 నిమిషానికి కూడా ఆన్ అండ్ ఆఫ్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ టైంని ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైము 9 AM ఉంది. ఈవినింగ్ 6 o'clock ఆన్ అయ్యి నైట్ 10 o'clockకి ఆఫ్ అవ్వాలంటే ఈ సిగ్మెంట్స్ని 18 hours నుండి 22 hours వరకు బయటకు పెట్టాలి. చూడండి, మధ్యలో ఇవన్నీ బయటకు పెట్టాలి. ఓకే, ఒకవేళ ఈవినింగ్ 6కి ఆన్ అయ్యి మార్నింగ్ 6 o'clockకి ఆఫ్ అవ్వాలంటే ఈ సిగ్మెంట్స్ 18 నుండి 6 వరకు ఇవన్నీ బయటకు పెట్టుకోవాలి. 6 తర్వాత ఇవంతా ఆఫ్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ టైం స్విచ్కి కనెక్షన్స్ ఇచ్చి ఎలా పనిచేస్తుందో చూద్దాం. కనెక్షన్స్ ఇస్తున్నాం. ఓకే,
ఒకసారి కనెక్షన్స్ చూడండి. ఇన్పుట్ సప్లై ఫేజు న్యూట్రల్ 1, 2 టెర్మినల్స్కి ఇచ్చాం. అదే ఫేజ్ని కామన్ పిన్కి కనెక్ట్ చేసాం. NO కాంటాక్ట్ నుండి అంటే స్విచ్ ఆన్ అయిన తర్వాత వచ్చే సప్లైని లోడ్గా ఒక బల్బుకి కనెక్ట్ చేసాం. న్యూట్రల్ డైరెక్ట్గా బల్బుకి వెళ్ళింది. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ టైంని సెట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 6కి ఆన్ అయ్యి నైట్ 10 o'clockకి ఆఫ్ అయ్యేలాగా సెట్ చేద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్లుగా 18 నుండి ఈ సిగ్మెంట్స్ అన్నీ 22 వరకు బయటికి పెట్టాలి. ఓకే, సప్లై ఆన్ చేసాం. ప్రెజెంట్ టైము 4:15 PM అయ్యింది. మాన్యువల్గా క్లాక్ని తిప్పుతున్నాం. చూడండి, టైము ఈవినింగ్ 6 అయింది. బల్బ్ ఆన్ అయింది. ఇప్పుడు టైము ఈవినింగ్ 10 వరకు ఆన్లో ఉండి తర్వాత ఆఫ్ అవ్వాలి. అంటే యారో మార్క్ దగ్గరికి 22 వచ్చిన తర్వాత ఆఫ్ అవ్వాలి. ఆఫ్ అయింది. ఓకే, అయితే ఈ అనలాగ్ టైమర్స్ డిజిటల్ టైమర్స్లా యాక్యురేట్గా ఆన్ అవ్వవు. ఒక 10 minutes ఎర్రర్ ఉంటుంది. ఓకే, ఇది వర్కింగ్. ఈ స్విచ్ని పైకి పెడితే టైమర్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఆన్లో ఉంటుంది. స్విచ్ని కిందకి పెడితే కంప్లీట్ ఆఫ్. స్విచ్ని సెంటర్లో ఉంచితేనే సెట్ చేసుకున్న టైంకి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఓకే, ఇక దీనిపై 5 amps మించి లోడ్ వేయకూడదు. అంతకంటే ఎక్కువ లోడ్ వేయాలనుకుంటే కాంటాక్టర్ని ఉపయోగించి సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించినట్లుగా కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.